ఏదో కొంపలు అంటుకుపోయినట్టు పూర్తిగా రెడీ అవ్వకముందే హడావిడి చేసి తీసుకొచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? టీవీ సీరియల్ ఆర్టిస్టుల్లాగా కార్లోనే మేకప్ వేసుకుంటుంటేను. నేనేం వాళ్ళలాగా అంత హెవీ మేకప్ వేసుకోను. జస్ట్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను అంతే. దీనిలో ఏముందో చూడాల్సిందే. ఏమై ఉంటుంది ఇది? ఇది శ్యామ రూమ్లో ఎందుకుండుంటుంది? దీని గురించి నీకేమైనా తెలుసా? నువ్వు తీసుకొచ్చి నన్ను అడుగుతావేంటి? పోయి పోయి నిన్నడిగాను చూడు, నాది తప్పు. ఇంకా మీరు లోపలికి వెళ్ళలేదా? అంటే మీరు వచ్చాక వెళ్దామని ఆగాము. పదండి. జాగ్రత్త శ్యామ. శ్యామాని తీసుకెళ్తున్నట్టే తొందరలో నన్ను కూడా ఇలాగే తీసుకెళ్తా వకీల్. ఏదో ఒక రోజు అది జరిగి తీరుతుంది. ఏంటి ఆగిపోయావు? పదా. సెటైర్లు వేయడం కాదు, పెళ్ళాన్ని ఎలా ప్రేమించాలో నీ తమ్ముణ్ణి చూసి నేర్చుకో. గుడికొచ్చి ప్రశాంతంగా దర్శించుకోకుండా ఈ కంపారిజన్స్ ఏంటి? ఇష్టం లేకుండా తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. అయినా ఇన్ని మెట్లు నేను ఎక్కలేను. నన్ను శ్రమ పెట్టకుండా పైకి ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నువ్వేమన్నా 40-50 కేజీలు ఉంటావు అనుకుంటున్నావా ఏంటి? కింటాలు బరువున్నా సరే నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. ఇప్పుడేమంటావు? ఇందాకన్నదే మళ్ళీ అంటాను. నన్ను శ్రమ పెట్టకుండా పైకి తీసుకెళ్ళు. తప్పదా?
తప్పదు. సరే, నిన్ను శ్రమ పెట్టకుండా పైకి తీసుకెళ్తాను. అరుణ్ ఆపో, అరుణ్ అరుణ్ ఆపో, ఆపమంటున్నానా? అరుణ్ అటు చూడే. అరుణ్ ప్లీజ్, అరుణ్ ఆపమని చెప్తున్నాను కదా. ఏంటి నువ్వు చేస్తున్నది? నువ్వే కదా నేను మెట్లెక్కలేను, నన్ను ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు అన్నావుగా. అలా అంటే ఇలా తీసుకొస్తావా? అలా అంటే ఇంకెలా తీసుకురావాలి? ఛీ, నలుగురిలో నవ్వులు పాలయ్యేలా చేశావు. అఖిల్, నువ్వే నన్ను పట్టుకొని ప్రదక్షిణాలు చేయించేలా చేస్తాను. చూస్తూ ఉండు. అమ్మా, అబ్బా, నొప్పి. టీచర్, అయ్యో, ఏంటి టీచర్, ఏమైంది? స్లిప్ అయి పడిపోయాను. అమ్మా, లేవండి టీచర్. అమ్మా, కాలు బెనికినట్టుంది. నేను నడవలేనేమో. పర్వాలేదు టీచర్, అలా పక్కన కూర్చోండి. మీ తరఫున కూడా నేనే మళ్ళీ ప్రదక్షిణలు చేస్తాను. లేదు శ్యామ, నీకు చదువు బాగా రావాలని మొక్కుకొని మొదలు పెట్టాను కదా, నేనే పూర్తి చేయాలి. ఇంత పెయిన్ ఉన్నప్పుడు రిస్క్ ఎందుకు టీచర్? అలా పక్కన కూర్చోండి ప్లీజ్. అమ్మా, లేదు అఖిల్ గారు, నా గురించి మొక్కుకుంటే నేను డ్రాప్ అయ్యేదాన్ని. కానీ శ్యామ గురించి మొక్కుకున్నాను. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను నడవగలను. నడిచి నా మొక్కు తీర్చుకుంటాను. అమ్మా, నేనున్నాను కదా, నేను నడిపిస్తాను. అయ్యయ్యో పాపం, ఎంత పని జరిగింది. ఆ భగవంతుడు అంతేనమ్మా, ఎప్పుడు ఎవరికి ఏమిస్తాడో తెలీదు, ఎవరి దగ్గర నుండి ఏం తీసుకుంటాడో తెలీదు. చూడు, ఎంత మంచి రూపం ఇచ్చి ఆ భగవంతుడు నడవడానికి కాళ్ళు లేకుండా చేశాడు. అయ్యో, మీరేదో పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఈవిడ పర్ఫెక్ట్ గా నడవగలరు. నడవగలదా? మరి అలా ఉందేంటి? మామూలుగానే ప్రదక్షిణలు చేస్తుంటే కాలు స్లిప్ అయి పడిపోయింది. అందుకే నా సపోర్ట్తో ప్రదక్షిణలు చేస్తోంది. ఇతరుల మీద ఆధారపడి ప్రదక్షిణలు చేయకూడదమ్మా. కాళ్ళు బాగోకపోతే పొర్లు దండాలు పెట్టారనుకోండి, ప్రదక్షిణల కన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది. పొర్లు దండాలు పెట్టాలా? ఈ ముసలిదాన్ని కొబ్బరికాయలతో కొట్టి చంపేయాలి. చూడండి టీచర్, మీరు నా కోసం పొర్లు దండాలు పెట్టాలి. తప్పదు టీచర్. ఇప్పుడు అఖిల్ మనసులో నేను స్థానం సంపాదించుకోవాలంటే గ్యారెంటీగా నేను పొర్లు దండాలు పెట్టే తీరాలి. పెడతాను, పొర్లు దండాలు పెడతాను. శ్యామ కోసమైనా నేను పొర్లు దండాలు పెడతాను.
ఏంటి ఈ రజని పొల్లు దండాలు పెట్టడం ఏంటి? ఏంటి అంతలా చూస్తున్నావు? నువ్వు కూడా పొర్లు దండాలు పెడతావా ఏంటి? వద్దులే, మామూలు ప్రదక్షిణాలు చేద్దాం పద. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక నొప్పి భరించలేకపోతున్నాను. కాళ్ళు బెనికినట్టు యాక్ట్ చేయకపోయినా బాగుండేది. ఈ నడుము నొప్పి వచ్చి ఉండేదే కాదు. అమ్మా. హ్యాపీగా అఖిల్ మీద చెయ్యేసి తనతో కలిసి ప్రదక్షిణాలు చేద్దాం అనుకునే లోపు ఎక్కడి నుంచి ఊడిపడిందో ఆ ముసల్ది. అది కనుక నాకు కనపడాలి. అమ్మా. అయ్యో. ఏంటి గుడికి రాగానే నీలో భక్తి పొంగి పొర్లుతుంది? ఏకంగా పొర్లు దండాలే పెడుతున్నావు. నీకు అలా అర్థమైందా? నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏమనుకున్నావు? ఇప్పుడు దీనికి చెప్పి మరి తిట్టించుకోవడం అంత అవసరమా? చెప్పకుండా ఉంటేనే బెటర్. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. అఖిల్తో క్లోజ్గా మూవ్ అవ్వడానికి నువ్వేదో ప్లాన్ చేస్తుంటావు. అది రివర్స్ అయ్యి నిన్ను పొర్లు దండాలు పెట్టించుంటుంది. ఐ రైట్? నీకు ఎన్నోసార్లు చెప్పాను అఖిల్ అంత ఈజీగా చిక్కే చేప కాదు అని. అయినా సరే ఫలితం లేని ప్రయత్నాలు చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ గుడి ముందు కూర్చొని అడుక్కున్నా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళటానికి క్యాబ్ ఖర్చులకి సరిపడా కలెక్ట్ అవుతాయేమో, కానీ నువ్వు లైఫ్ లాంగ్ అఖిల్ చుట్టూ తిరిగినా తను నిన్ను కన్నెత్తి కూడా చూడడు. అవునా ఐశ్వర్య? నీకు గుడికి రావడం ఇంట్రెస్ట్ ఉండదు కదా, మరి ఎందుకు వచ్చావు? శ్యామాని ఇన్సల్ట్ చేయటానికి ఆల్రెడీ ఒక ప్లాన్ చేశాను. ఏంటది? చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృప్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇంతమంది ముందు శ్యామకి అవమానం జరగటం తప్పదు. ఎవరి పూల సజ్జ తెచ్చింది? చెప్పండి, ఎవరి పూల సజ్జ తెచ్చింది? ఈ జిల్లేడాకులున్న పూల సజ్జ మీదేనా? నా పూల సచ్చులోకి ఆకులు ఎలా వచ్చాయప్పా? బహుశా ఎవరైనా భక్తులు పొరపాటున వేసుండొచ్చు. నాదే పూజారి గారు. జిల్లేడాకులు తెచ్చి చాలా మంచి పని చేసావమ్మా.
స్వామివారికి జిల్లేడాకులంటే చాలా ఇష్టం. తెల్ల జిల్లేడాకులతో మాల వేసుకోవడం అంటే స్వామివారికి చాలా ప్రియం. ఈ పంచమి శుక్రవారం రోజున స్వామివారికి తెల్ల జిల్లేడాకులతో మాల వెయ్యలేకపోయామే అన్న అసంతృప్తి ఇంకా మాలో ఉందమ్మా. ఇప్పుడు నువ్వు ఈ జిల్లేడాకులు తెచ్చావు. స్వామివారి అనుగ్రహం పొంది నాలో ఉన్న అసంతృప్తిని పోగొట్టి సంతృప్తి పొందేలా చేశావు. నువ్వు ధన్యురాలేవు తల్లి. నేనొకటి అనుకుంటే ఇంకొకటి అయిందేంటి? ఛా! పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఈరోజు పంచమి శుక్రవారం. గోపుర కలశం దర్శనం చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఉత్తర దిక్కునున్న గోపుర కలశాన్ని దర్శించుకుని వెళ్ళండి. అలాగే పూజారి గారు. అమ్మా ఇదిగో. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః. ఏమైంది? ఇందాక నేను దీన్ని హేళన చేసినట్టు మాట్లాడాను. ఇప్పుడు జరిగింది చెప్తే ఇది నన్ను చులకనగా చూస్తుంది. చెప్పను. చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. నువ్వు వేసిన ప్లాను బిస్కెట్ అయి ఉంటుంది. am I right? ఈ మధ్య శ్యామ టైం బాగున్నట్టుంది. దాన్ని దెబ్బ కొట్టాలని, నలుగురిలో దాన్ని అవమానించాలని నేను ఎన్ని ప్లాన్లు వేసినా అది తప్పించుకుంటూనే ఉంది. నాది కూడా అదే ఆవేదన. నీ ప్లాన్స్ అన్నీ అఖిల్ని వల్లో వేసుకోవడానికి. అది తీరని కళ. అయినా నేను నిన్ను ఇంట్లోకి రప్పించింది ఒక పని మీదైతే నువ్వు వెలగబెడుతోంది ఇంకో పని. అఖిల్ మీద కాన్సంట్రేషన్ తగ్గించి నిన్ను పిలిపించిన పని మీద ఫోకస్ చేయి. నిన్ను నమ్మి నీకొక పని అప్పగించాను. దాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఆ శ్యామ వీక్నెస్ చదువు రాకపోవడం. ఆ వీక్నెస్ తో ఆడుకోమంటే నువ్వేమో అఖిల్ వెంట పడుతున్నావు. నువ్విలాగే అఖిల్ మైకల్లో ఉంటే ఏదో ఒక రోజు నేనే నిన్ను ఇంట్లో ఉంచి బయటికి పంపించేస్తాను. ఇన్ని రోజులు నాకు అఖిల్కి శ్యామ ఒక్కతే అడ్డనుకుంటే ఈ ఐశ్వర్య కూడా నాకు వ్యతిరేకంగా నిలబడుతుంది. ఇలా ఊరుకుంటే లాభం లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. థ్యాంక్ యూ శ్యామ. చెప్పు. నేనిక్కడ ఇంత మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నావేంటి? ఇంకా అఖిల్ గురించి ఆలోచిస్తున్నావా? ఆహా, అదేం లేదు ఐశ్వర్య. చూడు,
నేను మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో నీ జాబ్ నాకు ఉపయోగపడేదే అయ్యుండాలి. అది ఆ శ్యామ చదువు విషయంలోదే అయ్యుండాలి.